చెప్పినట్టు 15 ఏళ్ల ప్రభుత్వాలు రాకపోతే కనుక ఇట్లాంటి ప్రాబ్లం వస్తాను, ప్రభుత్వం మారినప్పుడు సంక్షోభం అన్నట్టు. కానీ తెలుగుదేశం ప్రభుత్వంతో కంపేర్ చేస్తే జగన్ ప్రభుత్వం పెంచుకెళ్ళింది కానీ తగ్గించలేదు, సంక్షోభం రాలేదు. 2018తో పోల్చుకుంటే 18-19తో పోల్చుకుంటే 19-20 పెరిగింది. ఈవెన్ కరోనా టైంలో కూడా కొంచెమే తగ్గింది, ఆ తర్వాత మళ్ళీ భారీగా పెరిగింది. బేసిక్గా ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్నదల్లా ఏంటంటే జిఎస్టీ విషయంలో ప్రాక్టికల్ ఫెయిల్యూర్ని అంచనా వేయటం అనేది చెయ్యలేకపోవట్లేదు, అంచనా వేస్తున్నారు కానీ పరిష్కారాలు మన చేతుల్లో లేవు. ఇందాక మీరు అన్నట్టే జగన్ టైంలో సంక్షేమ పథకాలు, ఇప్పుడు వ్యాపారస్తులు ఇదివరకు నేను షాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది అనేవాళ్ళు జగన్ ప్రభుత్వం పడిపోతుందని అప్పుడే నేను గమనించింది. ఇప్పుడు మనం వీడియోలు చేసినప్పుడు కూడా అది అన్నాను అనమాట. అంటే నెగిటివ్ ఫీలింగ్ పెరుగుతుంది ఎవరి దగ్గర అంటే ఎడ్యుకేటెడ్ అండ్ బిజినెస్ మెన్. ఒక చిల్లర కొట్టు నడిపే అతను, లేకపోతే ఒక బట్టల కొట్టు నడిపే అతను, లేకపోతే ఒక ఎలక్ట్రికల్ షాప్ నడిపే అతను, వీళ్ళకేం ఫీలింగ్ వచ్చిందంటే మన ఎదురుగుండా ఉన్న వాళ్ళని ఏమనలేక ఎక్కడో ఉన్న వాళ్ళని తిట్టుకోవడం చేసుకున్నాం. అందులో ఎలా అంటే మన దగ్గర పనిచేసేటటువంటి షాపులో గుమస్తా, ఈ గుమస్తా సాధారణంగా వ్యాపారస్తుడు రూపాయి జీతం పెరగాలని కోరుకుంటాడు, ఆదాయం పెరగాలని కోరుకుంటాడు, గుమస్తా కూడా జీతం పెరగాలని కోరుకుంటాడు. వ్యాపారస్తుడికి పెరిగినటువంటిప్పుడు ఆటోమేటిక్గా జీతం పెంచడం అన్నటువంటిది వీళ్ళ ఇదిగా ఉండాలి, ఇది ఉద్యోగి లెక్కగా ఉండాలి, ఉద్యోగికి పెంచాలనేది వాళ్ళ ఆలోచనగా ఉండాలి. అలా పెరగనప్పుడు వీళ్ళు అడుగుతారు, డిమాండ్ చేస్తారు.